పెళ్లి ముహూర్తానికైనా జాతకాలు బాగున్నాయో లేదో చూసుకోవాలి కదా. భాను, నీ దగ్గరే ఉన్నాయి కదా, వెళ్ళి తీసుకురా. ఏంటక్క నవ్వుతున్నావు? మనం నవ్వాల్సిన సమయం, వాళ్ళు ఏడవలసిన సమయం వచ్చిందా? నాకేం అర్థం కావడం లేదక్కా. ఇంతసేపు ఓపిక పట్టారు కదా, ఇంకాసేపు ఓపిక పట్టండి చాలు. తొందరేం లేదు పంతులు గారు, మంచిగా చూసి దివ్యమైన ముహూర్తం పెట్టండి. అలాగేనమ్మా. పంతులు నిన్ను చూసి తలూపాడేంటక్కా? పంతులే మన డ్రామాలో ఓ ముఖ్య పాత్రధారి. నాకు పని చేసి పెట్టాలి. చెప్పండమ్మా. ఈ నిశ్చితార్థం డిస్టర్బ్ అయిపోవాలి, పెళ్లి ఆగిపో. సమయానికి ఫోన్ హ్యాంగ్ అయ్యి నా ప్లాన్ అంతా పాడైంది. బాను, నన్ను దాటి నీ చెల్లి పెళ్లి ఎలా చేస్తావో నేను చూస్తాను. అంజలి నాదే, నాకే దక్కాలి. అదంతా నీ మీదే ఆధారపడుంది. మనసులు కలిసాయి, జాతకాలు కలవకుండా ఉంటాయా? అద్భుతంగా కలుస్తాయి. అవునవును, అందులో సందేహమే లేదు. ఎలాంటి ఆటంకం ఉండదు. ఆటంకం ఉందమ్మా. జాతకాల్లో దోషముంది. ఏమైంది? పాలు నీళ్ళలా కలవలసిన జాతకాలు పాలు విషంలా కలిశాయి. మీరు కొంచెం సరిగ్గా చూడండి పంతులు గారు. క్షుణ్ణంగా పరిశీలించానమ్మా. మరోసారి చూడండి. ఎన్నిసార్లు చూసినా, నాలాంటి వారు మరెంతమంది చూసినా ఇదే చెప్తారు. భగవంతుడా, ఏమిటి పరీక్ష? కార్యక్రమం ఇంతవరకు తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఆటంకం ఏమిటి? జాతకాలు కాదని పెళ్లి చేస్తే ఇద్దరికి నిమిషం కూడా సఖ్యత ఉండదు. ఒకరు నిప్పు మరొకరు నీరు అయితే నీరు నిప్పును ఆర్పుతుంది. ఇద్దరిది అగ్నిగణం అయితే సంసారం పచ్చగా ఎలా ఉంటుంది? నిత్యం భగ్గున మండుతుంది. ఆ మంటలు ఇరువురితో నాలుగు గోడల మధ్య ఆగుతాయా? ఆగవు. రెండు కుటుంబాల వరకు వ్యాపిస్తాయి.
బద్ధ శత్రువులుగా మార్చేస్తాయి. ఈ జాతకాల్లో అంత ప్రమాదం ఉంది. ఈ సంబంధం కలుపుకోకుండా ఉండడం మంచిది. కూతురు జీవితం కోసం ఎన్నో కలలు కన్నాను. ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. దోష నివారణ ఉపాయాలు ఏమనుంటే చెప్పండి పంతులు గారు, ఎంత కష్టమైనా చేద్దాం. నివారణోపాయాలన్నీ దోషాలను నివారించలేవు రాజుగారు. పంతులు ఇరగదీశాడక్క. నీ స్క్రిప్ట్కి న్యాయం చేసేసాడక్క. ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి పంతులు గారు. అమ్మా, శుభకార్యం ముందుకు సాగాలనే కోరుకుంటాం గాని ఇలా అర్ధాంతరంగా ఆగిపోవాలని కోరుకోం కదా. ఏదైనా ఉంటే మీరు అడగకముందే చెప్తాను. వధువరుల్ని ఏదైనా పుణ్యక్షేత్రానికి తీసుకెళ్లి దోషాన్ని గంగలో కలిపితే జాతకాలు పవిత్రమవుతాయి కదా పంతులు గారు. ఊహించని సమస్య ఉక్కిరి బిక్కిరి చేసినప్పుడు ఇలాగే తలో మాట అంటారు. కాకపోతే మీ సలహాలు ఆచరణకు నోచుకోవు. నీ ప్లాన్ సక్సెస్ అక్క. ఇక బ్రహ్మదేవుడు దిగొచ్చినా ఏం చేయలేడు. క్షమించండి, ఇక నేను బయలుదేరతాను. ఒక్క నిమిషం పంతులు గారు. కూర్చోండి. ఎందుకు బాబు? ఈ పెళ్లి జరుగుతుంది. తరిజే, అవునే జే, ఆపేద్దాం. ఈ పాపంతో మనకి పార్ట్నర్షిప్ ఎందుకు ఏజే? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. జాగర్ల మూడి అభినవ్ ప్రవళికల జాతకాలు నక్షత్రాలు, రాసులు, గణాలు అన్నీ మహాద్భుతంగా ఉన్నాయని, కట్టె కాలే వరకు జంట ఒకరిని విడిచి ఒకరు ఉండరు అని, ప్రతిరోజు ఆనందంతో మునిగిపోతారని జన్మకు సరిపోయేంత సంతోషకరమైన మాటలు చెప్పారు. మరి అలా జరగలేదే? తనెప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఆ నవ్వు నాతో జీవితాంతం ఉండాలని ఆశపడ్డాను. ఏం జరిగింది? ఆ రోజు మా ఇద్దరి జాతకాల్లో దోషాలు లేవు. అలాంటప్పుడు ఎందుకంత ఘోరం జరగాలి? నాకు సంప్రదాయాల మీద నమ్మకం ఉంది, ఇలాంటి దోషాల మీద నమ్మకం లేదు. అవేవి పట్టించుకోకండి. మీకు పట్టింపులుండకపోవచ్చేజే. విష్ణు వాళ్ళ మమ్మీ డాడీకి అబ్జెక్షన్ ఉండొచ్చు కదా. మీరు చెప్పండి, మీకేదైనా అభ్యంతరం ఉందా?
లేదు జయమ్మ గారు. మీ ఇంట్లో మా చెల్లెలు సుఖ సంతోషాలతో ఉంటుందని నమ్మడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. మా నెత్తిన పాలు పోశారు. ఇదంతా ఏజా గారి గొప్పతనం. కొండంత భారాన్ని దించుకున్నట్టయింది. వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూసి నా కళ్ళల్లో ఆనందం పొంగిందనే సమయానికి అంతా రివర్స్ అయింది. మనం ఈ నిశ్చితార్థం ఆపలేనట్టేనా? అంతేగా మరి, మరో అవకాశమే లేదు. ఘనంగా పెళ్లి చేసి అంజలిని అత్తారింటికి పంపించండి. ఆ మరుసటి రోజే భానుని తీసుకెళ్ళిపోండి. హ్యాంగ్ అయిన ఫోను ఆన్ అయింది. ఇప్పుడే ఈ ఫోటోల్ని విష్ణు మొబైల్కి సెండ్ చేస్తా. నిశ్చితార్థం ఆపే దమ్మున్నోడు, పెళ్లిని ఆపగలిగే మొనగాడు లేడన్నావు కదా. ఎలా ఆగుతుందో చూడు. చాలా చాలా తప్పు చేస్తున్నావు బద్రి. తప్పు చెయ్యాలనే చూస్తున్నాను. నీ చెల్లందుకు ఒప్పుకోవట్లేదు. చెత్త మాటలు మాట్లాడేవంటే చెప్పుతో కొడతాను. నీకంత అవకాశం ఇవ్వను కదా. సెండ్ చేసేస్తా. విష్ణు ఈ ఫొటోస్ చూడకుండా ఏం చేస్తావు చెయ్యి. రాన్ బేబే రాన్. నీ టెన్షన్ లైవ్ లో చూడాలి.
భాను అబ్బాయి చేతిలో ఫోన్ ఎందుకు లాక్కున్నావు? అది అది ఏంటది బాను? ఏం లేదు. పూజలో ఉండగా నేను అంజలి విష్ణు ఒక సెల్ఫీ దిగాలనిపించింది, అందుకే తీసుకున్నాను. అంజలి ఇటు చూడు. పూజ అవగానే తీసుకోండి అమ్మా, ఫోన్ పక్కన పెట్టండి. రెండు సెల్ఫీలు పంతులు గారు. వద్దని చెప్తున్నాను కదమ్మా. అది కాదండి. బాను ఫోన్ ఇచ్చేసాయి. ఇవ్వు. ఇలా రా రా. మీరు కానివ్వండి. ఏం కావాలి? మమ్మీ ఫ్రెండ్ ఫోన్ చేసింది, మమ్మీకి ఇవ్వాలి, అర్జెంట్ కాల్. నేను ఇస్తాను. భాను ఎక్కడికి వెళ్తున్నావు? విష్ణు వాళ్ళ అమ్మకి ఫోన్ వచ్చింది. నేను ఇస్తానులే గాని. అది 4 టెంకాయలు కుళ్ళిపోయాయట, పంతులు గారు అడిగారు. వెళ్ళి ఆ పని చూడు. అలాగే. గదిలో ఇలా బంధీలమైపోయావేంటక్కా? అక్క మెదడులో చాలా ఆలోచనలున్నాయి, కాసేపట్లో ఏదో ఒకటి వదులుతుంది. నేనొక సామెత చెప్పనా? నువ్వు ఉండక్క, నేను ఇస్తాను. అక్క బదులు నేను కొట్టా. అంతా సవ్యంగానే జరుగుతుంది. ఇంకేంటి విశేషాలు? సరే సురేఖ, ఫంక్షన్ అయిన తర్వాత నేనే నీకు కాల్ చేస్తాను, సరేనా? ఏంటి? నేను 10 నిమిషాల్లో వస్తాను, ఫోన్ విష్ణుకి ఇచ్చేయండి. తొందరగా రా. జయమ్మ ఫోన్ ఇచ్చారా? ఇచ్చారమ్మా. ఏది? ఇప్పుడే మాట్లాడేసి ఆయనతో పంపించేశాను. సరే